వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేస్తారు, దీని గురించి మాట్లాడడానికి అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మనం లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్ చేస్తే అక్కడ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అంటూ ఉంటుంది. అసలు పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అని అంటే ఏంటి, సో దాన్ని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరైతే సీరియస్ ఇన్వెస్టర్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాం మ్యూచువల్ ఫండ్లో కానీ ఒక పోర్ట్ఫోలియో తయారు చేసి, మ్యూచువల్ ఫండ్ అయినా అవసరం లేదు, జనరల్గా పోర్ట్ఫోలియో ఆఫ్ మల్టిపుల్ యాసెట్స్ కానీ చేసినప్పుడు ఏంటంటే ప్లానింగ్ ఎంత ఇంపార్టెంటో, ఎగ్జిక్యూషన్ ఎంత ఇంపార్టెంటో, రివ్యూ రీబ్యాలెన్సింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. స్టెప్స్ ఏంటంటే ఒక పోర్ట్ఫోలియోలో ఫస్ట్ నీ గోల్స్ని బట్టి ఒక పోర్ట్ఫోలియో అలొకేషన్ చేసుకొని బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎవరైనా 30sలో ఉన్నారు, నాకు ఒక 20 సంవత్సరాల హొరైజన్ ఉంది నాకు ఇన్వెస్ట్మెంట్, నేను ప్రతి నెల ఒక 2 లక్షలు ఎస్ఐపి చేస్తూ ఉన్నాను, నా దగ్గర ఇప్పుడు ఒక 20 లక్షలు 30 లక్షల అమౌంట్ ఉంది. బై ద టైం నేను 40కి వచ్చేంతవరకు నాకు రియల్ ఎస్టేట్కి ఇంత పోర్షను, ఈక్విటీకి ఇంత పోర్షను, డెట్ ఇంత పోర్షను, క్రిప్టో ఆర్ డైరెక్ట్ ఈక్విటీకి ఇంత పోర్షన్ అని మనం ఒక రూల్స్ అలొకేషన్ అనేది చేసుకుంటాం అన్నమాట. బేస్డ్ ఆన్ మన రిస్క్ ప్రొఫైల్, మన ఆస్పిరేషన్స్, మన ఫైనాన్షియల్ గోల్స్ కానీ ఏమున్నాయో చూసుకొని ఆబ్జెక్టివ్స్ తీసుకొని దీనికి ప్రతి కేటగిరీకి ఇంత 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 అని. ఈక్విటీలో కూడా లెట్స్ సే సంబడి గ్రోత్ మైండ్ సెట్ ఉన్నారు, నాకు రియల్ ఎస్టేట్ ఓన్లీ 10-20% నేను చేస్తూ ఉన్నాను సపరేట్గా, మిగిలిన అమౌంట్లో నాకు 50-60% ఈక్విటీ అనుకున్నారు, జస్ట్ ఎగ్జాంపుల్. అందులో కూడా ఏంటంటే నేను కొంచెం కన్జర్వేటివ్, ఒక పెడుతున్న 100లో 60 పెడుతున్నాను ఈక్విటీలో, 60లో కూడా మేజర్గా అంటే 50% ఆఫ్ 60 అంటే 30 లార్జ్ క్యాప్లో పెడతాను, ఆర్ 40 ఇంకా ఎక్కువ పెడతాను, కొంచెం మాత్రమే స్మాల్ మిడ్ క్యాప్ పెడతానని ఇన్వెస్ట్ ఒక పోర్ట్ఫోలియో అలొకేషన్ చేసి ఉంటారు. చేసినప్పుడు ఏంటంటే పర్ఫార్మెన్స్ ఒకసారి ఎగ్జిక్యూషన్ చేయడం వన్ సైడ్, పీరియాడిక్ రివ్యూ అనేది వెరీ ఇంపార్టెంట్. 6 మంత్స్కి ఒకసారి, మరి రోజు చూడాల్సిన అవసరం లేదు. ఇఫ్ యువర్ పోర్ట్ఫోలియో ఈజ్ లాంగర్ టర్మ్ కోసం బిల్డ్ చేస్తే ప్రతిరోజు చూసుకోవాల్సిన అవసరం లేదు. దానికన్నా మీ ప్రొఫెషనల్ కెరియర్ మీద, మీ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఫైనాన్షియల్ హెల్త్ జనరల్గా పెంచుకోవడానికి మీద ఫోకస్ పెట్టి ప్రతిరోజు మైక్రో మేనేజ్మెంట్ పోర్ట్ఫోలియో చేయాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోస్ క్యాన్ బి లుక్డ్ ఎట్ 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి చూస్తే చాలు. వెరీ వెరీ రేర్లీ ఏమంటే కోవిడ్ లాంటి ఈవెంట్లు జరిగితే తప్ప పోర్ట్ఫోలియోస్ లాంగ్ టర్మ్ వాటివి అసలు రోజు చెక్ చేసుకుని అనవసరంగా బాధపడడం. కొద్దిమంది ఏంటంటే రోజు పొద్దున్న లేవగానే యాప్ ఓపెన్ చేసి నాది ఎంత పెరిగింది, మళ్ళీ సాయంత్రం పడుకునే ముందు ఎంత, అంతగా అవసరం లేదు. నీ వెల్త్ నువ్వు కరెక్ట్ ఫండ్స్లో కరెక్ట్ ఫండ్ మేనేజర్ ఆర్ కరెక్ట్ అడ్వైజర్ ద్వారా నువ్వు కరెక్ట్ బిల్డ్ చేసేస్తే రోజు చేసుకోవాల్సిన అవసరం లేదు. రాదర్ మనం ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ప్రతిరోజు వెళ్ళి ప్లాట్ ఉందా లేదా ఎక్కడో వెళ్ళి చూడం కదా. అవును. సేమ్ వే హియర్ ఆల్సో, జస్ట్ పీరియాడిక్ రివ్యూ 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి. ఇఫ్ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్, ఇఫ్ ఇట్స్ ఎ షార్ట్ టర్మ్ 2-3 ఇయర్స్ లోపల అవసరం ఉన్న ఇన్వెస్ట్మెంట్ అయితే మంత్లీ ఒకసారి చూసుకుంటే చాలు. రివ్యూ వచ్చినప్పుడు ఏంటంటే ఈ రీబ్యాలెన్సింగ్ అనేది ఎప్పుడు అవుతుంది, వాట్ ఈస్ రీబ్యాలెన్సింగ్ అంటే ఏంటంటే మనం అనుకున్న అలొకేషన్ బ్రేక్ అయితే రీబ్యాలెన్సింగ్ చేయడం, అంటే మళ్ళీ మన అలొకేషన్కి దగ్గరలో తీసుకెళ్ళడాన్ని రీబ్యాలెన్సింగ్ అంటాం. ఇది ఎలా చేస్తాము, ఎగ్జాంపుల్ మనం ఈ X% డెట్కి పెట్టాము, లార్జ్ క్యాప్ పెట్టాము, మ్యూచువల్ ఫండ్స్కి పెట్టాము, ఈక్విటీకి పెట్టాము, వేరే యాసెట్స్ కూడా పెట్టాము. ఏమవుతుంది, అన్ని పర్ఫార్మెన్స్ అనుకున్నట్టు జరగవు. ఈ 6 మంత్స్లో మేబీ లార్జ్ క్యాప్ అండర్ పర్ఫామ్ చేసింది, మనం పెట్టిన అమౌంట్ అలాగే ఉంది, వేరే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అవుట్ పర్ఫామ్ చేశాయి. అప్పుడు ఏమవుతుంది, నీ పోర్ట్ఫోలియో మొత్తం చూస్తే నువ్వు అనుకున్న ప్రపోర్షన్ 10% అనుకోవచ్చు, అది ఇప్పుడు 12, 13, 14% అయి ఉంటుంది. ఇది మంచిగా పర్ఫామ్ చేసింది. నువ్వు పెట్టినప్పుడు 10% ఉన్నది పర్ఫామ్ చేయకపోతే అది 8-9% అవుతుంది టోటల్ వాల్యూలో. అంటే నువ్వు అనుకున్న ప్రపోర్షన్ అనేది మారిపోతూ ఉంటుంది, విచ్ యూ డోంట్ వాంట్ టు. చాలామంది ఏంటంటే ఒక రూల్స్ బేస్డ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తాం కాబట్టి మనము, సో ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి ఇట్లా రివ్యూ చేసుకుంటే ఏదైనా కేటగిరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ ఎగ్జాంపుల్, గోల్డ్ నువ్వు 10% బిల్డ్ చేసుకున్నావు ఇంత, అప్పటికి ఇప్పటికీ గోల్డ్ 70-80% 1 ఇయర్లో పెరిగింది. సో నీ టోటల్ పోర్ట్ఫోలియోలో గోల్డ్ ఈజ్ నౌ నాట్ ఎట్ 10, 13, 14, 15%కి వెళ్ళిపోయి ఉంటుంది బికాస్ ఆఫ్ వాల్యూ. వేరాజ్ ఈక్విటీ పర్ఫామ్ చేయలేదు కాబట్టి నువ్వు 10 దగ్గర ఆ 20 పెట్టుంటావు ఇంతకుముందు ఎగ్జాంపుల్ తీసుకుంటే, అది ఇప్పుడు 15 పడిపోయి ఉంటుంది. గోల్డ్ ఈక్విటీ దగ్గరకు వచ్చేసాయి.
ఇంతకుముందు మంచి పర్ఫామ్ చేసింది, బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఈక్విటీ బాగా పర్ఫామ్ చేయొచ్చు. సో ఇలాంటి టైంలో ఏంటంటే మన ఒరిజినల్ లొకేషన్ ప్రకారం మనం చేయాలనుకుంటే ఈ రివ్యూలో రీబ్యాలెన్సింగ్లో ఏం చేస్తామంటే మళ్ళీ మన పోర్ట్ఫోలియోలో కొంచెం గోల్డ్ అమ్మేసి దాన్ని ఈక్విటీకి సెట్ చేసుకొని ఆర్ బాండ్స్లో సపోజ్ బాండ్స్ తగ్గింది బాండ్స్ కోసం. సో ఈ స్మాల్ చేంజెస్ మైనర్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ కాల్డ్ ద రీబ్యాలెన్సింగ్ అంటాం అనమాట. సో అది ఒకటి. సెకండ్, రీబ్యాలెన్సింగ్ పర్పస్ ఎందుకంటే ఏజ్ వైజ్ మనము యాసెట్ అలొకేషన్ మారుస్తాం. 30s ఉన్నప్పుడు ఒక రకమైన అలొకేషన్, 40sకి ఒకటి, 50s తగ్గిస్తారు. యూజువల్లీ ఏజ్ పెరిగినా కొద్దీ మనం ఏం చేస్తాము, ఈక్విటీ పోర్షన్ తక్కువ చేసి డెట్ పెంచుకుంటాం జనరల్గా. అది కూడా ఒక రీజన్ వై వి డూ ద రీబ్యాలెన్సింగ్. అది కూడా. అండ్ కొన్నిసార్లు ఏంటంటే స్ట్రాటజిక్ రీజన్స్ కోసం, అలొకేషన్ కోసం కూడా రీబ్యాలెన్సింగ్ చేస్తాం. మనకు తెలుసు ఈక్విటీ కన్నా గోల్డ్ బాగా చేయొచ్చు అనే ఐడియా ఉంటే అప్పుడు ఏం చేస్తాము, నాకు నిజంగానే కొంచెం ఎక్కువ పోర్షన్ కావాలంటే గోల్డ్కి అలొకేట్ చేస్తాం సో దట్ వి గెట్ మోర్. ఇట్స్ స్ట్రాటజిక్ రీజన్తో. ఆర్ ఈ టైంలో ఈక్విటీ మార్కెట్స్లో కూడా స్మాల్ క్యాప్ బాగా పర్ఫామ్ చేయదు అని మీకు ఒక రీజన్ ఉంది. సో స్ట్రాటజిక్గా దాన్ని డౌన్ ప్లే చేసి మీరు హెవీగా మిడ్ క్యాప్ బాగా పర్ఫామ్ చేస్తుంది, లార్జ్ క్యాప్ బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకుంటే, ఆర్ ఒక సెక్టోరల్ ఫండ్ ఫార్మా ఫండ్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అనుకుంటే, ఇంతకుముందు లేదు బట్ యు ఆర్ నౌ అలొకేటింగ్ లెట్స్ సే. సో నీకు ఏదైనా ఐడియా ఉందంటే స్ట్రాటజిక్ అలొకేషన్ కోసం కూడా రీబ్యాలెన్సింగ్ వాడతాం అన్నమాట. దీంతో పాటు ఇది చేసేప్పుడు ఒక చిన్న పని ఏంటంటే ఎలా చేయాలనేది అన్న టైంలో అలొకేషన్ తగ్గట్టు వాల్యుయేషన్ చూసుకొని కొన్ని అమ్మడం, కొన్ని చేయడం. ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే టాక్సేషన్ చూసుకోవాలి. ఇలా చేసినప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా అలొకేట్ అవుతూ ఉంటుంది. ఈజ్ ఇట్ వర్త్? ఈ గెయిన్స్ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టేసి రిడీమ్ చేయడం వర్త్ అయితేనే రీబ్యాలెన్సింగ్ చేయాలి. బట్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది, ఈ కరెంట్ సిచ్యువేషన్లో మీరు అనుకున్న కేటగిరీ పర్ఫామ్ చేయకపోతే, ఆ యాసెట్ క్లాస్ డెట్ కానీ చేయకపోతే, బికాస్ నౌ ఈక్విటీ ఈజ్ డూయింగ్ గుడ్. ఇంతకుముందు గోల్డ్ బాగా చేసింది, ఇప్పుడు నెక్స్ట్ 6 months to 1 year ఈక్విటీ విల్ బి గుడ్. సో ఇప్పుడు ప్రాబబ్లీ స్ట్రాటజిక్ అలొకేషన్ చేసుకునే వాళ్ళు, టాక్టికల్గా కానీ స్ట్రాటజిక్గా చేసుకునే వాళ్ళు ఇది గుడ్ టైం. సో ఇట్లాంటి టైంలో రీబ్యాలెన్సింగ్ చాలా అవసరము. సో సేమ్ వే ఈవెన్ ఓన్లీ లంసమ్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంటే కాదు, నువ్వు అడిషనల్గా కొత్తగా పెట్టే ఎస్ఐపీలు కానీ ఆర్ ఎస్టీపీలు లంసమ్ పెట్టి వాటిని కూడా ఇప్పుడు రీకన్సిడర్ చేసి కొన్ని ఒక 2-3 ఎగ్జిక్యూషన్స్ చేయాల్సి వస్తుంది ట్రాన్సాక్షన్, బట్ ఇట్ ఈస్ వర్త్ వైల్. నీకు తెలిసి పర్ఫామ్ చేయని ఆర్ అన్హ్యాపీగా ఉన్న చోట కన్నా ఎక్కడైతే నీ అలొకేషన్ తగ్గట్టు పెట్టుకుంటే చాలా మంచిది. సో రీబ్యాలెన్సింగ్ అనేది రివ్యూ చేయడం రెగ్యులర్గా, పీరియాడిక్ రివ్యూ, దెన్ టేకింగ్ ఎన్ యాక్షన్. ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఇయర్లీ అట్లీస్ట్ మినిమం అయితే వన్స్ కంపల్సరీ చేయాలి. మీకు సొంతంగా చేయలేకపోతే మీ అడ్వైజర్తో మాట్లాడవచ్చు. వాళ్ళు మీకు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కూర్చొని మనం ఎన్ని రోజులు ఇంత చేసాం, మన వాల్యూ మనం పెట్టింది 20 లక్షలు, ఇవాళ 30 లక్షలు ఉంది, ఇందులో ఈ 3 ఫండ్స్ 4 ఫండ్స్ పర్ఫామ్ చేయట్లేదు, ఏం చేద్దాం, మీరన్నా చేయండి ఆర్ మీ అడ్వైజర్తో సజెషన్ తీసుకొని. మనం అప్పుడు అనుకున్నాము 30 బట్ ఈ 30 బాగా పర్ఫామ్ చేసింది, అది ఇప్పుడు 45 అయి కూర్చుంది, మిగిలిన 2 కూడా 20, 30 అట్లే ఉన్నాయి. సో దీన్ని ఏం చేద్దాం, మరి దాన్ని తగ్గిద్దామా, ఇలాంటి డిసిషన్స్ అనేది రీబ్యాలెన్సింగ్లో చేస్తామన్నమాట. సో ఇలా చేసేప్పుడు ఇంపార్టెంట్ ట్యాక్స్ ఇంప్లికేషన్స్ చూసుకోవడము, అండ్ ఎట్ ద సేమ్ టైం మీ ఏజ్కి తగ్గట్టు కొత్త అలొకేషన్ కరెక్టా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా చేసుకుంటే ఏంటంటే మీరు స్ట్రాటజిక్గా మీ వెల్త్ అనేది మీరు అనుకున్న పేస్లో అనుకున్నట్టుగా పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతుంది అనమాట. లేకపోతే ర్యాండమ్గా గుడ్డిలో మెల్ల ఆర్ జస్ట్ రాయి వేసినట్టు చీకట్లో ఒక రాయి వేస్తే తగలచ్చు అనుకుంటే ఆర్ కాకపోవచ్చు. దానికన్నా కూడా ఈ పోర్ట్ఫోలియో బిల్డింగ్ అనేది బోరింగ్ అవ్వచ్చు, బట్ ఇట్ ఎన్ష్యూర్స్ దట్ మనం అనుకున్న గోల్కి సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ప్రాబబిలిటీ, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఏదో ఒక పద్ధతి ప్రకారం వెళ్తే, పద్ధతి ప్రకారం వెళ్ళకపోయినా రీచ్ అవుతాం, బట్ ప్రాబబిలిటీ తక్కువ ఉంటుంది అనమాట. సో అందుకోసం పీరియాడిక్గా రివ్యూ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఇన్వెస్ట్ చేసి మర్చిపోవాలి, బట్ ఇయర్లీ వన్స్ అయినా చేయాలి, అంతే తప్ప మొత్తం ఎక్కడ పెట్టామో మర్చిపోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు చూడకూడదు. మర్చిపోవడం అంటే ఏంటంటే మనము ఒక మొక్క నాటగానే ప్రతిరోజు పీకి చూస్తే రూట్స్ బయటకు వస్తాయి, అది పెరగదు. అలా కాకుండా ఒక 1 year తర్వాత అది బాగుందా లేదా, ఒక నెలకు ఒకసారి మనం రోజు వాటర్ పోస్తాం, బట్ నెలకు ఒకసారి అంత బాగుందా, ఏమైనా పురుగులు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా క్లీన్ చేయాలి. సేమ్ వే ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంతే, మన పర్ఫార్మెన్స్ బాగుందా,
అవన్నీ చెక్ చేసుకోవడం, పీరియాడిక్ రివ్యూ సరిపోతుంది, రోజు అవసరం లేదన్నమాట. సో ఇది గుడ్ టైం టు డూ ద బ్యాలెన్సింగ్, రీబ్యాలెన్సింగ్ ఆల్సో అప్పుడప్పుడు చేస్తూ ఉండండి. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.